దేవుని నామానికి స్తోత్రం చెప్పొచ్చు. దేవుని నామానికి స్తోత్రం అండి. మా దగ్గర నా పేరు నాగమల్లి. సాక్ష్యం చెప్పడానికి 3 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాను, కుదరక వెళ్ళిపోయాను. మళ్ళీ ఇప్పుడు వచ్చాను, నాటకం కుదిరింది. ఫస్ట్గా పాస్టర్ గారికి ఫోన్ చేసి శనివారం అనేది చేశానంటే ఆ రోజు 2వ శనివారం పాస్టర్ గారికి ఫోన్ చేసి ఒంట్లో బాగట్లేదని ఫోన్ చేశాను. నీకు బాగా స్థితిగా ఉన్నమ్మా, ఇప్పటి నుంచో ఫోన్ చేయమని చెప్పాను, ఎందుకని చేయలేదు అని అడిగారు. ప్రార్థన చేశారు, చెప్పారు ప్రాబ్లం ఏంటి అనేది. మందు చేయించింది. అంతకుముందు కూడా మందు అక్కడ ఉండగా కూడా చేపిస్తానే ఉంది. అవన్నీ తెలుసుకొని నేను పసర్లు తీసుకొచ్చి కడుపులో పెట్టడం, పైకి లేకపోతే ఆవిడ ఒక సైకోలాంటి. అక్కడి నుంచి నేను వచ్చేసాను, అక్కడ ఉండకూడదు, పిల్లలు కూడా చనిపోవాల్సింది, పాలు తాగుతూ చేతగా చేయించింది. అదే తెలుసుకొని నేను అక్కడి నుంచి వచ్చేసాను. మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు ఇప్పుడు నేను. అయినా కూడా ఎందుకు లేదు, బాగుంటుంది, పనికి వెళ్తుంది, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు. మా అమ్మకు కూడా చేయించింది, పిల్లలు చూసుకున్నాను. ఈ పాస్టర్ గారి ద్వారా కానీ మా అమ్మకి నాకు ఇద్దరికి క్లియర్ అయింది. మళ్ళీ చేయించింది, మళ్ళీ పాస్టర్ గారి చేత చేయించుకున్నాను. అట్లాగే ఉపవాసాలు ఉంటాను.